నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుకు ప్రభుత్వం అండగా ఉంటుంది దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు ఊరట ముందస్తు బెయిల్ మంజూరు చేసిన స్థానిక న్యాయస్థానం రాష్ట్రంలో అనధికారికంగా కొనసాగుతున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు అనుమతులు లేని ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలన్న అసోసియేషన్ చైర్మన్ అండర్ 11 పురుషుల విభాగంలో ఛాంపియన్ గా పటోళ్ల ఇంద్రారెడ్డి గ్రాండ్ మాస్టర్స్ అవ్వడమే తమ లక్ష్యమన్న మాజీ మంత్రి సబితా మనవడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ కడపలో పర్యటించారు. కడప జిల్లా గాలివీడు మండలం ఎంపీడీఓ జవహర్ బాబు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, గాలివీడు మాజీ జెడ్పీటీసీ సభ్యులు సుదర్శన్ రెడ్డి వారి అనుచరులు కలిసి దాడి చేయడం రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ తీవ్రంగా ఖండించిందని చెప్పారు. 80% వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే వాళ్ళ కార్యకర్తలే గెలవటం జరిగింది. మీరు అహంకారంతో అహంభావంతో ఇలా అధికారుల మీద అడ్డు అదుపు లేకుండా మదమెక్కిన ఏనుగుల్లాగా ప్రవర్తించితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆ ఎండిఓ గారు కూడా దళిత వర్గానికి చెందిన ఆయన. ఆ ఎండిఓ గారు దళిత వర్గానికి చెందిన ఆయన. ఆ ఎండిఓ గారు మీద దాడి చేసిన 25 మంది మీద కూడా పీడీ యాక్టే కాకుండా ఎస్సీ ఎస్టీ యాక్టులు కూడా పెట్టవలసిందిగా మేము డిమాండ్ చేస్తాం. మేము ఒకటే స్పష్టం చేస్తున్నాం, ఈ వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి సర్పంచులు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, లేకపోతే జెడ్పీ చైర్మన్లు కానివ్వండి, మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, మీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేదు. గుర్తుంచుకొని బాధ్యతాయుతంగా మీరు గౌరవంగా వ్యవహరించడం నేర్చుకోండి. జగన్మోహన్ రెడ్డి జమానా అంతమైంది. ఇటువంటి అరాచకాలు మీరు చేస్తే చూస్తూ సహించేది లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తలుసుకుంటే ఒక్క నిమిషంలో, ఒక్క ఆర్డినెన్స్తో, ఒక్క సంతకంతో మీ పదవులన్నీ పోతాయి. ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తారు. ఈ సంఘటన ఎండిఓ గారిని కొట్టడానికి ముందే మీకు మామూలుగా అయితే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి 4 సంవత్సరాలకి అనుమతి ఉంటుంది పంచాయతీరాజ్ చట్టంలో. ఏపీలో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు ఊరట లభించింది. మచిలీపట్నంలో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెకు స్థానిక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పేర్ని జయసుధ అరెస్టుకు ఓ మంత్రి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆమె భర్త పేర్ని నాని తాజాగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో బెయిల్ మంజూరు ఆమెకు ఊరటనిచ్చింది.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో సైబర్ కేటుగాళ్లు ఆన్లైన్ టాస్క్ పేరుతో ఓ గృహిణికి 11 లక్షలు టోకరా వేశారు. పథకం ప్రకారం మహిళ సెల్కు వాట్సాప్ లింకు పంపారు. ఆమె క్లిక్ చేయడంతో లైన్లోకి వచ్చిన కేటుగాళ్లు టాస్క్లు చెప్పి వాటిని పూర్తి చేసి లక్షల్లో నగదు బహుమతులు వస్తాయని నమ్మబలికారు. ముందు ఆమెకు 2,700 చెల్లించి నమ్మకం కలిగించారు. ఆ తర్వాత మీకు రేటింగ్ వచ్చిందని 11 లక్షలు చెల్లిస్తే గెలుచుకున్న మొత్తం ఇస్తామని నమ్మించారు. ఆ మహిళ మొత్తం చెల్లించడంతో సైబర్ నేరగాళ్లు అదృశ్యమయ్యారు. మోసపోయానని తెలిసి బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యాదగిరి తెలిపారు. మన నరసాపురం పట్టణానికి చెందినటువంటి ఒక గృహిణి తన డిగ్రీ చదువుకొని ఉంది. తన యొక్క ఫోన్కి టెలిగ్రామ్ యాప్లోని ఒక అకౌంట్ నుంచి మీరు స్టార్ రేటింగ్ ఇస్తే మీకు ప్రతి టాస్క్కి కూడా 40 రూపాయలు మేము ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి, మీరు కనుక విల్లింగ్ ఉన్నట్టయితే బయోడేటా ఫామ్ ఫిల్ చేసి మాకు పంపించండి అని చెప్పేసి ఒక మెసేజ్ అనేది వస్తే తాను దానికి రెస్పాండ్ అయ్యి ఆ బయోడేటా ఫామ్ ఫిల్ చేసి పంపడం జరిగింది. వాళ్ళు 3 లింకులు పంపేసి ప్రతి లింక్కి కూడా దానిలోకి వెళ్ళిన తర్వాత స్టార్ రేటింగ్ ఉంటే అక్కడ ఉన్నటువంటి 5 స్టార్లను టచ్ చేసి 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చి సబ్మిషన్ చేస్తే తనకి ప్రతిదానికి కూడా మూడింటికి కలిపి 40 రూపాయల చొప్పున ఒక్కోదానికి 120 రూపాయలు రావడం జరిగింది. అది విత్డ్రా చేసుకున్నాం. దాని తర్వాత వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు స్పెషల్ టాస్కులు ఉంటాయి అని చెప్పేసానంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడంతో వీళ్ళు ఒక గ్రూప్లో తను యాడ్ చేయటం, తర్వాత ఈ స్పెషల్ టాస్క్ చేయాలంటే ముందుగానే మీరు కొంత పేమెంట్ కట్టాల్సి వచ్చింది. మీరు వచ్చినటువంటి డబ్బులు ప్లస్ మీరు కట్టిన పేమెంట్ అన్నీ కూడా విత్డ్రా చేసుకోవచ్చు అంటే అవన్నీ నమ్మటం జరిగింది. నమ్మి దాని ప్రకారం స్టార్టింగ్లో 2,000 కట్టేసి విత్డ్రా చేసుకుంటే తనకి 700 వచ్చాయి. మొత్తం 2,700 విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి వాళ్ళు చెప్పిన దాని విధంగా తన అమౌంట్ వేయటం, వాళ్ళు టాస్క్లు ఇచ్చినట్టుగా చూపెట్టేసి ఆ టాస్క్లు కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంత అమౌంట్ వచ్చిందని చెప్పడం, దాని తర్వాత మీరు ఆ అమౌంట్ని విత్డ్రా చేయాలంటే ఇంకా ఇంత కొంత అమౌంట్ యాడ్ చేస్తేనే విత్డ్రా అవుతుందని చెప్పేసి అలా ఫలదాపాలుగా తన నుంచి సుమారుగా 11 లక్షల రూపాయల అమౌంట్ని తను డిపాజిట్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ను కూడా డిపాజిట్ చేయాలంటే మళ్ళీ 11 lakhs కడితే కానీ డిపాజిట్ మీరు విత్డ్రా చేయడం కుదరదనే తలకి తను ఏదో మోసపోయానని చెప్పి గ్రహించి మా దగ్గరికి వస్తే 1930 కాల్ చేపించేసి ఆ అమౌంట్ కొంత హోల్డ్లో ఉండే ఏర్పాటు చేయడం జరిగింది. సమాజ శ్రేయస్సే ప్రధాన లక్ష్యంతో తమ శాఖ నిరంతరం పనిచేస్తోందని విశాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదినారాయణ తెలిపారు. విశాఖలో రవాణా శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 44,000 లైసెన్సులు రద్దు, 1 లక్షకు పైగా కేసులు నమోదు చేయడం జరిగిందని, లైసెన్సులు లేకుండా వాహనం నడిపితే విచారణ జరిపి తగిన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. కేసులు బుక్ చేశాం. జ్యుడిషియరీ ఆర్డర్స్ ప్రకారం ఈ సస్పెండ్ అయిన లైసెన్సులు వాళ్ళు 3 నెలలు చేస్తున్నాం. దాని లోపల ఎవరైనా మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపితే వాళ్ళని ప్రాసిక్యూషన్ చేయటం జరుగుతుంది. సుప్రీంకోర్టు కానీ, డీజే గారు కానీ, కమిషనర్ గారు కానీ, నేను కానీ మీ ప్రాణాల రక్షణ గురించి మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీ మీద ఎలాంటి కోపం కానీ, ద్వేషం కానీ, లేకపోతే కక్ష కానీ, బాధ పెట్టాలనే తపన కానీ లేదు. అదేవిధంగా 70% యాక్సిడెంట్స్ రాష్ట్రంలో అనధికారికంగా కొనసాగుతున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో సుమారు 840 సెక్యూరిటీ ఏజెన్సీలు ఉండగా తమ అసోసియేషన్ పరిధిలో 200 ఏజెన్సీలు ఉన్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్, చైర్మన్ డిఎస్ రెడ్డిలు చెప్పారు. ఇక ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టానుసారంగా సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనలో అల్లు అర్జున్ కోసం పనిచేసిన బౌన్సర్లకు రాష్ట్రంలోని ఏజెన్సీలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రణాళికాబద్ధంగా జరగాల్సిన సెక్యూరిటీ సర్వీసెస్లను ఇష్టానుసారంగా నిర్వహించడం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. His son is seriously injured because of the stampede at Sandhya Theatre, attributing to the bouncers' duties and responsibilities. ఈరోజు
అల్లు అర్జున్ గారు సడన్గా ఎవరికి చెప్పకుండా థియేటర్కి రావడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకు అల్లు అర్జున్ గారు వచ్చే ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల చాలామంది జనం అక్కడ రావడం జరిగింది. వాళ్ళను అల్లు అర్జున్ సేవ్ చేయడానికి ఈ బాడీ గార్డ్ బౌన్సర్స్ వేరే వాళ్ళకు తోయడం జరిగింది. ఆ తోయడము ఆ తొక్కిలిసాటలో రేవతి అనే 35 ఇయర్స్ మహిళ చనిపోవడం జరిగింది. ఆమె కుమారుడు సీరియస్గా ఇంజ్యూర్ అయ్యి హాస్పిటల్లో చేయడం జరిగింది. ఈ విషయంలో సిబి హైదరాబాద్ కూడా ఈ బౌన్సర్స్కు ఏజెన్సీకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మనం మెయిన్గా మాట్లాడాల్సింది ఏమంటే వాట్ ఆర్ ద డ్యూటీస్ అండ్ హూ ఆర్ ద బౌన్సర్స్. ఈరోజు బౌన్సర్స్ అనే వ్యవస్థ చాలా పెద్దగా అయిపోయింది. ఈరోజు బౌన్సర్ అనే వ్యవస్థ లేకపోతే ఈరోజు ఇండస్ట్రీ నడవదు. సెలబ్రిటీతో సహా విఐపీస్, పొలిటీషియన్స్, పబ్స్ ఇటువంటి అన్నిటికీ కనీసం 20-25 వేల మంది బౌన్సర్స్ యాక్టివ్గా పనిచేస్తున్నారు హైదరాబాద్ సిటీలో. దేశమంతా కూడా ఇంకా ఇంతకంటే ఎక్కువనే ఉంది. డెఫినెట్గా వాళ్ళకు సెక్యూరిటీ, విఐపీస్ కానీ సెలబ్రిటీ కానీ క్లబ్స్ వాళ్ళందరికీ సెక్యూరిటీ అవసరం ఉంది. అక్కడ రెండే ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి గవర్నమెంట్ ఇవ్వాలి, లేకపోతే ప్రైవేట్ వాళ్ళని పెట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళని పెట్టుకుంటామో బౌన్సర్స్ అనే వ్యవస్థ ఈరోజు ఎవరైతే పెడుతున్నారో, ఏజెన్సీస్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళకు బౌన్సర్స్ ఎందుకు పెడుతున్నారో ఒక ప్రాఫిట్ చేసుకోవడానికి తప్ప చేస్తున్నారు. వాళ్ళకు ఒక లా ఉందా, ఒక సిస్టమ్ ఉందా, ఒక యాక్ట్ ఉందా, ఒక గైడ్లైన్స్ ఏమైనా ఉన్నాయా అనే విషయము ఏ ఏజెన్సీ కూడా మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న యువతకు అందించేందుకు డ్రగ్స్ తరలిస్తున్న 2 వ్యక్తులు పట్టుబడ్డారు. వాహన తనిఖీల్లో భాగంగా యాద్గర్పల్లి చౌరస్తాలో తనిఖీలు చేస్తున్న పోలీసులకు పాపిస్టర్ డ్రగ్ పట్టుబడింది. సుమారు 2.2 కేజీల డ్రగ్స్ రాజస్థాన్ నుండి తెచ్చి కీసర పరిధిలో తరలిస్తుండగా కరణ్ రాజేష్లను ముందస్తు సమాచారంతో పట్టుకున్నారు పోలీసులు. నిందితుల కాల్ డేటా ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేరున్న పోలీసులు డ్రగ్స్ కట్టడే లక్ష్యంగా పనిచేస్తున్నామని సిఐ వెంకటయ్య తెలిపారు. వ్యాధుల పట్ల సరైన అవగాహన లేని చాలా మంది యూట్యూబ్లో వీడియోలు చూసి తమకు లేని వ్యాధిని ఉందని నిర్ధారించుకొని అక్కరలేని వైద్యాలు చేయించుకొని ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారని వాస్కులర్ సొసైటీ వరల్డ్ ప్రెసిడెంట్ డాక్టర్ పిసి గుప్తా తెలిపారు. కొండాపూర్లో జపాన్ ఇకిగాయ్ సిద్ధాంతాలతో ఏర్పాటు చేసిన డయాబెటిక్ ఫుడ్ వాస్కులర్ క్లినిక్లు ఆయన అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్ ఆఫ్ ఇండియా జాతీయ మాజీ అధ్యక్షుడు డాక్టర్ నితిన్ మోకాల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పిసి గుప్తా మాట్లాడుతూ సోషల్ మీడియాలో వస్తున్న అనేక వీడియోలు చూస్తూ చాలా మంది మోసపోతున్నారని, వాస్తవాలు ధృవీకరించుకోకుండా అక్కర్లేని వైద్యాలకు వెళ్తున్నారని, ఇది మంచి పరిణామం కాదన్నారు. ఓవర్ బర్డెన్ అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంత డిసీజ్ బర్డెన్ ఉన్నా కానీ దానికి అప్ టు డేట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఏదైతే ఇవ్వగలమో అన్ఫార్చునేట్లీ మన కంట్రీలో నెంబర్ ఆఫ్ సెంటర్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో దానివల్ల ఇప్పటికీ పేషెంట్స్ ఓల్డ్ కాన్సెప్ట్స్ ఏవైతే యాంపుటేషన్స్ అంటాం, ఒక వేలు తీయడం కానీ కాలు తీయడం కానీ ఇనిషియల్ డేసెస్లో పేషెంట్స్ ప్రెజెంట్ అయినా కాపాడే స్కోప్ ఉన్న ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల, ఒకటి పేషెంట్కి అవేర్నెస్ లేకపోవడం వల్ల చివరికి మళ్ళీ అదే వర్స్ట్ కండిషన్లోకి వెళ్ళి కాళ్ళు వీళ్ళు తీయాల్సిన అవసరం పడుతుంది. సో ఆ ప్రాసెస్ని బ్రేక్ చేసి కాపాడే ప్రయత్నం, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఈ క్లినిక్ ఎస్టాబ్లిష్ చేయడానికి. దాంతోపాటు పేషెంట్ 100 చోట్ల తిరిగే పని లేకుండా ల్యాబ్ టెస్ట్ కోసం ఒక చోటుకి వెళ్ళాలి, స్కాన్కి ఒక చోటుకి వెళ్ళాలి, ఎక్స్రేకి ఒక చోటుకి వెళ్ళాలి, డయాబెటిక్ ఫుడ్ సంబంధించి స్పెషలైజ్డ్ స్కాన్స్ ఉంటాయి, స్పెషలైజ్డ్ ఫుట్వేర్ ఉంటుంది, ఆఫ్ లోడింగ్ ఫుట్వేర్ అంటాం, దానికి సంబంధించి వేరే వేరే చోట్లకి వెళ్ళాలి. ఇన్ని ప్లేసెస్కి పేషెంట్కి తిరిగే ఓపిక, టైము ఉండదు.
సో దానివల్ల వాళ్ళు అగైన్ దే ఆర్ డిలేయింగ్ ద ట్రీట్మెంట్ విచ్ ఈస్ టు బి డన్ ఇన్ టైం. అది జరగకపోవడం వల్ల చివరికి మళ్ళీ అదే ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. సో అవన్నీ బైపాస్ చేస్తూ ఒకటే చోట అన్నీ చేయగలిగితే ఎక్కువ మంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళ కాళ్ళు చేతులు మేము కాపాడగలిగామంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ బెటర్ చేయగలరు. సో ఆ ప్రయత్నంలో భాగంగానే ఇది స్టార్ట్ చేసాం. దాంతోపాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనవడు పట్లోళ్ల ఇంద్రారెడ్డి ఇంటర్నేషనల్ రేటింగ్ చెస్ టోర్నమెంట్లో అండర్-11 పురుషుల విభాగంలో ఛాంపియన్గా నిలిచాడు. జూబ్లీహిల్స్లోని ఏకాగ్ర చెస్ అకాడమీలో నిర్వహించిన సమావేశంలో ఛాంపియన్షిప్ టోర్నమెంట్కు సంబంధించిన వివరాలను అకాడమీ సీఈఓ సందీప్ నాయుడు వెల్లడించారు. కాన్పూర్లో గత వారం కృష్ణగోపాల్ కపూర్ మెమోరియల్ ఇంటర్నేషనల్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ను 5 రోజుల పాటు నిర్వహించారు. టోర్నమెంట్లో అకాడమీకి చెందిన పట్లోళ్ల ఇంద్రారెడ్డి, భరత్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారని, అండర్-11 పురుషుల విభాగంలో పట్లోళ్ల ఇంద్రారెడ్డి ఛాంపియన్గా నిలిచాడని, ఫిడే రేటింగ్స్ తన పాయింట్స్ ని మెరుగుపరుచుకున్నాడని సందీప్ నాయుడు తెలిపారు. గ్రాండ్ మాస్టర్స్ అవ్వడమే తమ లక్ష్యమని విజేతలు తెలిపారు. పేరు భరత్ కుమార్ రెడ్డి. ఇది లాస్ట్ వీక్ కాన్పూర్ లో జరిగింది. 5 days టోర్నమెంట్. టోటల్ 230 members పార్టిసిపేట్ చేశారు. ఇన్ దట్ నేను 9 rounds I scored 8 points and I secured first place with a cash prize of 1 lakh. సో ఎప్పటి నుంచి ఆడుతున్నారు అసలు మీరు? నేను ఒక 20 years నుంచి ఆడుతున్నాను. 20 years నుంచి స్టార్ట్ చేశాను అండ్ ఒక 5-10 years నుంచి ఏకాగ్ర అకాడమీలో కోచింగ్ ఇస్తున్నాను. ఏ విభాగంలో? ఓపెన్ ఫస్ట్ వచ్చింది. మొత్తం టోర్నమెంట్ rounds ఆడారు? 9 rounds ఆడాను. 8 points వచ్చాయి. ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సో ఎట్లా ఉండే కాంపిటీషన్ ఎట్లా ఉండే అసలు? కాంపిటీషన్ టఫ్ గానే ఉండేది. బట్ 2 draws అయ్యాయి అవుట్ ఆఫ్ 9. ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఓకే. ఇంకా ఫ్యూచర్ లో మీకు గోల్స్ ఏంటి అసలు? ఫ్యూచర్ గోల్స్ అంటే గ్రాండ్ మాస్టర్ అవ్వాలని. సో ప్రస్తుతం రేటింగ్ 2160. ఎట్లా అనిపించింది ఆ గేమ్? ఎట్లా అనిపించింది? ఆఫ్టర్ లాంగ్ టైం ఆనంద్ తర్వాత మళ్ళీ 15-20 years తర్వాత గెలిచాడు. My name is Patlola Indra Reddy. I studied 5th grade in this international school. I played chess at Ekagra Chess Academy. I've been playing chess for 3 years now. I've played many national and state tournaments. I love chess a lot, but I play other sports too. In the recent international rating tournament held at Kanpur, I won under-11 first place in boys category. I would like to thank my school and my family for supporting me, and my goal is to become a grandmaster. Thank you. So how tough was the competition for you and how many rounds it was? It was 9 rounds and the competition was really tough. I got 6 points out of 9. So from how many years you have been into chess? I've been playing since 3 years. First year I started it as a hobby, but then I started professionally like 2 years back. So, And my rating is 1500. so have you ever played chess with your friend? No. So what she told you about? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్. మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు ఊరట. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన స్థానిక న్యాయస్థానం. రాష్ట్రంలో అనధికారికంగా కొనసాగుతున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, అనుమతులు లేని ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలన్న అసోసియేషన్ చైర్మన్.
అండర్-11 పురుషుల విభాగంలో ఛాంపియన్ గా పటోళ్ల ఇంద్రారెడ్డి గ్రాండ్ మాస్టర్స్ అవ్వడమే తమ లక్ష్యమన్న మాజీ మంత్రి సబితా మనవడు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.